సార్ చెప్పండి సార్, ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారో ఇప్పుడు 5 ఏళ్ళు అయింది కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు దాని గురించి? ఆ రోజు ఉండే టైంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా కష్టపడ్డాడు, పాదయాత్ర చేశారు, ఇండ్లిళ్ళు తిరిగారు. ఒక పేద ప్రజల దగ్గర నుంచి, ఒక ధనికుల దగ్గర నుంచి, ఒక కార్యకర్త దగ్గర నుంచి ప్రతి ఒక్కరి కష్టము, పూరి గుడిసె నుంచి ఫెస్టివల్ పెద్ద బంగ్లాల వరకు ఉన్న అందరూ పాల్గొన్నారు. అందులో ఎవరెవరికి ఏం బాధలు ఉన్నాయో వాళ్ళు చెప్పినటువంటి బాధలన్నీ ఒక అప్లికేషన్ రూపంలో తీసుకున్నారు. వాళ్ళ బాధలన్నీ మొత్తము నెరవేర్చగలిగాడు. కాబట్టి ఈరోజు 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఈరోజు జనాలంతా ఏం నిర్ణయించుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బ్రహ్మాండంగా మాకు చేశాడు, మేము చెప్పినటువంటి ప్రతి 99% మేము అడిగినటువంటి కోరికలు నెరవేర్చారు. కాబట్టి నెక్స్ట్ కూడా సీఎంగా జగన్మోహన్ రెడ్డి రావాలని జనాలంతా నిర్ణయించుకొని ఉన్నారు అనేది మా అభిప్రాయం. అంటే సార్ అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ఏ విధంగా జరిగి ఉంటుందంటారు? ఆ పాదయాత్రకు ఎన్నో అడ్డంకులు వచ్చాయి, చెయ్యొద్దని, తర్వాత వచ్చేసి ముందుకు పోనీయకుండా ఎన్నో కష్టాలు పడిన పార్టీలన్నీ ఏకమై ఒక పక్క జగన్మోహన్ రెడ్డిని చాలా ఇబ్బంది పట్టాయి. కానీ వీళ్ళు పెట్టినటువంటి ఇబ్బందులు ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ఒక ఇంచు కూడా భయపడకుండా ధైర్యంగా ఎదుర్కొని ఆయన పూరి గుడిసె నుంచి పెద్ద బంగ్లాలు, ఎస్టేట్ల వరకు కూడా మొత్తం రోడ్లలో తిరిగారు. వాళ్ళంతా జనాలు వచ్చారు, వాళ్ళకు ఏమేమి కావాలనో వాళ్ళు చెప్పుకునేటువంటి అన్ని విషయాలు నెరవేర్చగలిగారు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నేను నీకు మేలు చేసింటే ఓటేయమని అడుగుతున్నాడు. నేను మేలు చేయకపోతే నీ ఇంట్లో నా వల్ల ప్రయోజనం కలగకపోతే నాకు ఓటొద్దని అంటున్నాడు. అంత ధైర్యంగా ఈరోజు పోగలుగుతున్నాడు అంటే కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేయగలిగినది కాబట్టి ఖచ్చితంగా పోతున్నాడు. ఆ పాదయాత్రకే ఆయన గుణపాఠం. ఆయన పాదయాత్ర వల్లనే ప్రజల యొక్క కష్టాలు తెలుసుకున్నాడు, ప్రజలకు ఏం చేయాలని తెలుసుకున్నాడు. కాబట్టి ఇవన్నీ సక్రమంగా నడుస్తున్నాయి. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఆదరాభిమానాలతో జగన్మోహన్ రెడ్డి ఏపీ స్టేట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి కావాలా, మళ్ళీ నెక్స్ట్ 24th కూడా సీఎం కావాలనే ఉద్దేశంతో, అభిప్రాయంతో వాళ్ళు నడుచుకుంటూ ముందుకెళ్తున్నాడు. సార్ మరి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పడవ మునిగిపోతుంది, ఆ పడవలో నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇంకా ఎవరైనా నాయకులు, కార్యకర్తలు అందరూ దూకి తప్పించుకుంటున్నారు. ఎంత త్వరగా దూకితే అంత మంచిది అనేసి హేళన చేస్తున్నారు టీడీపీ వాళ్ళు. ఎవరు చూసినా కానీ ఈ మాట అంటే నవ్వుకుండేది ప్రజలంతా నవ్వుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఒక చేతగాని వ్యక్తి ఏం చేస్తాడు, ఆయన ఓడిపోతాడు అంటాడు. కానీ చేతైన వ్యక్తి ఏమంటాడు, నేను చేసిన పథకాలు అన్నీ కరెక్ట్ అయితే నాకు ఓటు వేయండి అని అడుగుతున్నాడు. మరి ఇప్పుడు నువ్వు 14 సంవత్సరాలు సీఎంగా ఉన్నా నువ్వు చేసింది ఏంది, నువ్వు చేసింటే పలానా విషయం నేను చేశా, దీనికోసం నాకు ఓటు వేయండి అని అడిగే ధైర్యం మీకు లేదు. పవన్ కళ్యాణ్ అయితేనేమి, చంద్రబాబు అయితేనేమి, లోకేష్ అయితేనేమి, నెక్స్ట్ కాంగ్రెస్ అయితేనేమి, నెక్స్ట్ బీజేపీ అయితేనేమి, వీళ్ళందరూ ఏకమయ్యి ఒక పక్కకు వచ్చిన జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరు, వాళ్ళతో ఏమీ కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆయన ఇచ్చినటువంటి పబ్లిక్లో ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు ప్రతి ఒక్కటి నెరవేర్చుకున్నాడు. అందులో 99% పూర్తయినాయి. అంతో ఇంతో 0.5 ఏమన్నా కొద్దిగా అంతో ఇంతో కొద ఉండేటి కూడా ఈ 2 నెలల్లో కంప్లీట్ చేస్తాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిని పవన్ కళ్యాణ్ ఏముందండి, ముందస్తు అని ఈరోజు యుద్ధానికి రెడీ కాకుండానే పోయి కలెక్టర్లకైతేనేమి, ఎస్పీలకైతేనేమి, ఎలక్షన్ కమిషనర్లకైతేనేమి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలుసుకొని ఏదేదో హామీలు ఇస్తూ యుద్ధం స్టార్ట్ కాకముందే కత్తి పట్టుకొని వాళ్ళు యుద్ధం చేస్తా జగన్మోహన్ రెడ్డి పైన తయారవుతున్నారు. యుద్ధానికి సంసిద్ధం కాండి, ఆ యుద్ధంలో ఎవడు గెలిచే వాళ్లకు మంచి ప్రయోజనాలు వస్తాయని మాత్రం ఆశతో ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఎందుకు మీరు ఆలోచిస్తున్నారు? జనాలు మీకు ఓట్లు ఇచ్చే మీరు గెలుస్తారు, ప్రజలు మీకు ఓట్లు ఇచ్చే మీరు గెలుస్తారు. ప్రజల చేత ఓట్లు వేయించుకునే విధానం ఏందో మీరు చెప్పాలి, మీరు ఏం చేసినారో మీరు చెప్పాలి. కానీ జగన్మోహన్ రెడ్డి మీద ఈరోజే కత్తి పట్టుకొని యుద్ధం చేస్తారంటే ఎలక్షన్ ఎప్పుడుంది? ఇప్పటి నుంచి నువ్వు ఎందుకు పోయి కమిషనర్ని కలుస్తాను? ఒక్కసారి ఏమంటావు 1,00,000 ఓట్లు మొత్తం అంతా 1,00,000 ఓట్ల వరకు మొత్తం అంతా దొంగ ఓట్లు అంటావు. నువ్వేమంటావు, ఒకరోజు ఈనాడు పేపర్లో రాసావు 1,00,000 ఓట్లు దొంగ ఓట్లు చేశారని, ఇంకొక 1,00,000 ఓట్లు వచ్చేసి మళ్ళీ తొలగించినారంటావు. అన్నీ నువ్వే చెప్తావు, అన్నీ నువ్వే చేస్తావు, మీ పేపర్లలోనే మీలలోనే అందరు కలిసి చేస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక జాతికో, ఒక కులానికో, ఒక మతానికో సంబంధించిన వ్యక్తి అయితే మాత్రం కాదు. ఎందుకంటే
నా మైనార్టీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా సోదరులందరికీ సమన్యాయంతో పనిచేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఈరోజు ధైర్యంగా నిలబడుకొని అన్ని పార్టీలు ఏకమైన కానీ వన్ సైడ్ ఈయన ఉండి వార్కు సిద్ధంగా ఉండడు, యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండడు. నువ్వు యుద్ధం స్టార్ట్ కాంతలకే వచ్చేసి కమిషనర్కు చెప్పుకుంటావు, కలెక్టర్లకు చెప్పుకుంటావు, ఇంకొకరికి చెప్తావు. దానివల్ల ఒరిగేది ఏముంది? ఏమి లేదు. యుద్ధానికి నువ్వు రెడీగా సంసిద్ధంగా పార్టీలన్నీ ఏకం చేసుకో. ఇవి కాదు, మన ఏపీలో ఉండే స్టేట్లో ఉండే పార్టీలే కాదు, మన ఇండియాలో ఉండే పార్టీలన్నీ దొరకొచ్చుకొని వన్ సైడ్ వచ్చిన జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక వ్యక్తే. ఆయన్ని మీరు ఏమి చేసుకోలేరు, మీతో ఏమీ కాదు. చేత కాక సోంబేరిగా ఏదో మాట్లాడుతున్నారు తప్ప జరిగేదైతే ఏమీ లేదు. రేపు 2024లో కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం. ఎందుకు చెప్తున్నారంటే ప్రజలకు ఆయన చేసినటువంటి సేవలు. కులం లేదు, మతం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, ప్రాంతాలతో ఏ పార్టీకి సంబంధం లేదు. అందరికీ సమపాలంతో ఆయన పనిచేశాడు. కాబట్టి అందరికీ ఏ ఇంట్లో ఎత్తుకుంటే కానీ సంవత్సరానికి ఒక ఇంట్లో లబ్ధి 1 lakh వరకు నడుస్తూ అనేటప్పుడు అందరికీ సబ్సిడీ పథకాలు ఇస్తున్నాడు, రైతు భరోసా ఇస్తున్నాడు, అమ్మఒడి ఇస్తున్నాడు, స్టూడెంట్స్కి కావాల్సినటువంటి ఫీజులు అరేంజ్ చేస్తున్నాడు, ఎవరికి ఏమి ఇవ్వాలనో అన్నీ చేస్తున్నాడు. అన్నీ చేసేటప్పుడు ఏ ఇంటి దగ్గరికన్నా పో, కుటుంబం దగ్గర ఏ కుటుంబం దగ్గరికన్నా పో, ఏమంటున్నారు? ఏమమ్మా మీ కుటుంబంలో నా వల్ల లబ్ధి పొందుతే నాకు ఓటే అంటున్నాడు. మరి తెలుగుదేశం అయితేమి, తర్వాత వచ్చేసి మన పవన్ కళ్యాణ్ అయితేనేమి, లోకేష్ అయితేనేమి ఎందుకు అడగలేకపోతున్నారని నేను అడుగుతున్నా. ఓన్లీ ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డిని తిట్టడం తప్ప, యుద్ధానికి రెడీగా అని సోంబేర్లంతా యుద్ధం చేసినట్లుగా ఊరికి ఆడుకొచ్చి ఎప్పుడూ ఉంది యుద్ధం. యుద్ధానికి ఇప్పటి నుంచే నువ్వు కమిషన్ కలవాలా, ఇంకొకరిని కలవాలా, అందరం మేము ఏకమే వచ్చాం, జగన్మోహన్ రెడ్డిని ఓడగొట్టాలా అని ప్రతి ఒక్కరికి ఒక డబ్బా దగ్గరనో, ఒక ప్రాంతంలోనో, ఒక ఏరియాలోనో ఒక 100 మందిని జనాలను పెడతారు, కార్యకర్తలను పెట్టేసి ఏమంటాడు, ఎక్కడ చూసినా కానీ ఒక్కటే అడ్వర్టైజ్మెంట్, జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడని చెప్పు. ఎందుకు ఓడిపోతున్నాడు అనేది దాని దగ్గర సమాధానం ఉండదు. కేవలం జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు. మౌత్ పబ్లిక్ సిటీ తప్ప తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ, తర్వాత వచ్చేసి ఈ పవన్ కళ్యాణ్కి కానీ వీళ్లకు ప్రజల్లో ఇమేజ్ లేదు. వాళ్లకు ఎక్కడ చూసినా కానీ వాళ్ళైతే గెలిచే ప్రసక్తి లేదు. దానికోసమై ఎక్కడ చూసినా కానీ రేపు ప్రజలంతా నిర్ణయించుకుని జగన్మోహన్ రెడ్డికి ఓటేయాలని నిర్ణయించుకున్నారు తప్ప వేరే ఆలోచన అయితే లేదు. బీసీలకు అన్యాయం జరుగుతుంది ఈ గవర్నమెంట్లో. బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారు ఒక బీసీలకి వెన్నుముకలాగుండేవాడు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలకు ఏం చేశారు? అసలు బీసీల ఓట్లు అడిగే హక్కు కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి లేదనేసి టీడీపీ వాళ్ళు అంటున్నారు. జనాలందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి టైంలో రాజ్యసభ సీట్లు ఎన్ని ఇచ్చారు, ఎమ్మెల్యే సీట్లు ఎన్ని ఇచ్చారు, తర్వాత ఎందరు మినిస్టర్లు చేశారు, ఎందరు బీసీ వాళ్ళని ముందుకు తీసుకొచ్చారు. చంద్రబాబు గారు మీరు ఎందరు ఇచ్చారో మీరు ఒకసారి మీ లిస్టు చూసుకొని మీరే చూసుకోండి, వైసీపీ లిస్టు చూసుకోండి. ఎవరు ఎక్కడ ఇచ్చినా కానీ బీసీకి జగన్మోహన్ రెడ్డి ఒకే మాట మాట్లాడాడు, బీసీ అంటే బ్యాక్వర్డ్ కాదు, బ్యాక్ బోన్ అని అన్నాడు. అంటే అర్థమేమి? ఇప్పుడు ఏపీ స్టేట్లో బీసీ ఏం తలుచుకున్నా అదే వాళ్ళే సీఎంగా ఉంటారు. అట్లాంటప్పుడు బీసీ వ్యక్తులందరూ A to Z జగన్మోహన్ రెడ్డి గారు వెనక ఉన్నారు. ఆయన మీరు ఏమి చేయలేరు. మీరు ఎన్ని చేసుకున్నా బీసీ ఓట్లని మా బీసీలు, మా మైనార్టీలు, మా ఎస్టీలు, మా ఎస్సీలు మొత్తం అంతా ఆయన పక్క ఉండేటప్పుడు నువ్వు ఎవరిని అడుగుతావు ఓట్లు? 175 సీట్లకు నేను పోటీ చేస్తున్నా, 175 నాయి అని ధైర్యంగా చెప్తున్నాడు. మరి మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? మరి మీరు ఎందుకు 175 సీట్లలో పోటీ చేయలేకపోతున్నారు? మరి మీరు దీనివల్ల ప్రయోజనం ఏమన్నా ఉందా? జనాలు అందరికీ తెలుసు, నువ్వు ఏం చేస్తున్నావని తెలుసు, నువ్వు ఎప్పుడు ఓటేయాలని తెలుసు, నువ్వు ఏం చేస్తావో అని. ఇంకొకటి కొత్త సిద్ధాంతం ఒకటి తెచ్చారు. పవన్ కళ్యాణ్కు 40-50 ఇచ్చారంట, మిగతా ఆయన పోటీ చేస్తాడంట. అంటే ఇలా క్యాండిడేట్లు లేరు కరెక్ట్గా. 175 పోటీ చేసుకోవచ్చు కదా, లేరు. కాబట్టి ఆయన 2 ఏళ్ళు ఈడ 3 ఏళ్ళు అంట సీఎం. ఇదేమన్నా పప్పులు బెల్లాలా పంచుకోనికి? ప్రజలు నిర్ణయించుకుంటారు కదా. మీ అంతా ఏకమైనారు ఒకరిపైన. అంటే అర్థమేమి? న్యాయం ఉండేవాడిని ఓడించాలని మీరు దొంగల మాదిరి వచ్చి బయటకు వచ్చే ప్రజలు ఏం పిచ్చోళ్ళు కాదు కదా. ప్రజలు ఎవరిని గెలిచాలా, ఎవరిని ఓడగొట్టాలని ఎప్పుడో నిర్ణయించుకున్నారు. మీరు ఎన్ని వాగినా లాస్ట్కు మీకు మిగిలేది ఫలితాలు ఫెయిల్యూర్ తప్ప అవి పాసిబుల్ కాదని మాత్రం నేను మనవి చేసుకుంటున్నా. మీరు లోకల్ కేబుల్ ఛానల్లో విలేకరుగా పనిచేస్తున్నారా? మీ వృత్తిలో ఎదగలేకపోతున్నారా? అయితే మీకు ఒక సువర్ణావకాశం. నెలసరి జీతంతో పాటు
వసతి సదుపాయం కలదు. వివరాలకు సంప్రదించండి 9885000468. అర్హత ఇంటర్మీడియట్, డిగ్రీ. పనిచేయు స్థలం విజయవాడ.